అయ్యో ఇదేంటే షాక్ కొట్టిన దానికి ఏమీ కావట్లేదంటే పైగా షాక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది అత్తయ్య గారు. ఏంటి కరెంట్ ఎంజాయ్ చేస్తుందంటే అది మనిషి కాదు దెయ్యమే. అవును అదే మధుమతి, అందుకే షాక్ కొట్టిన దానికి ఏం కావట్లేదు. అయ్యో నేను చెప్తే విన్నారా? ఇప్పుడు మనం పిల్లలకి ఫినాయిల్ తాగిస్తున్నామని మధుమతికి తెలిసిందో కరెంట్ వైర్ తీసుకొచ్చి మన నోట్లో పెడుతుంది. ఏంటండి మీటింగ్లు పెట్టారు? మీకు కూడా ఛార్జింగ్ కావాలా? వద్దు తల్లే. ఏంటక్క అది? ఓ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా? ఏ గీత, మనం కూడా పెట్టుకుందామా ఛార్జింగ్? శ్వేత, నా బాడీకి ఒకటే పాయింట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకుందాం పదా. అయ్యో ఒక్క పాయింట్ వీళ్ళ పిల్లల బ్యాటరీలా. అబ్బబ్బబ్బబ్బా, ఇలా కరెంటు ఛార్జింగ్ పెట్టుకుంటే ఆ మజానే వేరబ్బా. రోజుకొక గంటైనా ఛార్జింగ్ పెట్టుకోకపోతే పిచ్చెక్కిపోతుంది తెలుసా? దయ్యాలు ఛార్జింగ్ పెట్టుకోవడం చట్టరీత్యా నేరం, పైగా ఆరోగ్యానికి హానికరం. త్వరగా ఈ దురలవాటు మానేద్దాం. అయ్యో మనం ఏం చూస్తున్నామే? ఇది భూలోకమా భూతలోకమా? భూతలోకమా. మనం పారిపోదాం పదండి. ఆగండి. ఛార్జింగ్ తో మా కడుపు నిండలేదు, తాగడానికేం లేదా? తాగడానికా? అవునండి, పెట్రోలు, డీజిలు, తారు, ఫినాయిల్ లాంటివి ఉన్నాయా? అవి తాగుతారా? ఏ లేవా అండి? కనీసం యాసిడ్ అయినా ఇవ్వండి. యాసిడా? ఓరి దేవుడు, చేతికో ఈ ఫినాయిల్ తప్ప ఏమీ లేదు. ఫినాయిలా? మొత్తం నీకేనా? మాకు కూడా కాస్త ఇవ్వు. ఏయ్, అంతా నువ్వే తాగేస్తున్నా, నాకు కూడా కొంచెం ఇవ్వు. వామ్మో, ఇవి కన్ఫర్మ్ గా దెయ్యాలనే. పారిపోదాం పదండి. అమ్మో నేను వెళ్ళిపోతాను తల్లో. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, నేను పారిపోతాను. అవసరం లేదత్తయ్య, ఆ మధుమతే పారిపోతుంది. ఇప్పటిదాకా మీరు చెప్తుంటే నమ్మలేదు కానీ ఇందాక కళ్ళారా చూశాం కదా, ఆ కంచు రూపంలో మధుమతి ఎంట్రీ ఇచ్చిందని. దాని నుంచి మనల్ని మనం కాపాడుకొని ఇక్కడి నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? ఆ శ్వేత గీతల్ని చంపేయడం. నా బిడ్డల్ని చంపుతారే? సరే రండి రండి. ఏం మాట్లాడుతున్నారే? వాళ్ళని చంపితే మనం జైలుకి వెళ్తామన్న సంగతి మర్చిపోయారా? మనం చంపితే వెళ్తాం, కానీ చంపేది మనం కాదు, మరి దెయ్యం. ఏంటే దెయ్యాన్ని చూసేటప్పటికి మీ ఇద్దరికి పిచ్చెక్కిపోయిందా? పిచ్చి వాగుడు వాగుతున్నారు. వచ్చిన దెయ్యం మనల్ని చంపకుండా ఉంటే చాలు, పిల్లల్ని చంపడం తర్వాత విషయం. బుర్ర లేకుండా మాట్లాడకండి. తాటికాయంత బుర్రుంటే తల లేదంటావేంటక్క? నోర్మై. చూడండి,
ఆ గీతని శ్వేతని మనమే చంపుతాం. కానీ ఆ కంచుకి దెయ్యం పట్టి చంపేసిందని నమ్మిస్తాం. ఎలా ఉంది? శిరీష మొహంలా ఉంది. ఇంకా నయ్యం, మీ ముఖంలా ఉంటుందంటారేమోనని భయపడ్డాను. నా ముఖంలా ఉంది కాబట్టి బానే ఉంది. చాలే, పిల్లల్ని చంపుతుంటే ఆ మధుమతి ఆత్మ వచ్చి చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? ముగ్గురిని పైకి లేపి చంపేస్తుంది. అంత సీన్ లేదు. 2 పిల్లల ప్రాణాలు మన చేతుల్లో ఉంటే అదేం చేస్తుంది? పిల్లల్ని చంపకుండా ఉండాలంటే ఓ సీసాలోనో కుండలోనో ఆ మధుమతి ఆత్మని బంధించి చంపేస్తాం. పిల్లల మీద ప్రేమతో అది సీసాలోకి వెళ్ళగానే మూత పెట్టేస్తాం. గొంతు తవ్వి పాతేస్తాం. దాంతో మధుమతి ఆత్మ కొట్టుకుపోతుంది. పిల్లల శవాలు శ్మశానంలో ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా నా ప్లాన్? వినడానికైతే బాగానే ఉంది, కానీ చేస్తే ఏమవుతుందో చూడాలి. గ్రాండ్ సక్సెస్ అవుతుంది. పదండి. చూసుకోండి, మీ బ్యాగ్. మీరు భయపడింది కాకుండా మమ్మల్ని భయపడుతుంది. పదండి. ఎక్కడున్నారు వీళ్ళు? బెడ్రూమ్ లో ఉండుంటారక్క. వెళ్దాం పదండి. పదక్క. నా బిడ్డల జోలికొచ్చారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడండి. ఏంటండి, గీతని శ్వేతని చంపడానికొచ్చారా? అంటే నేను కాదు, వీళ్ళే చంపాలనుకుంటున్నారు. అలాగా అక్కలు? మేము నీకు అక్కలేంటి? చంపేస్తానండి. నా బిడ్డల జోలికొస్తే కాల్చి బూడిద చేస్తానండి. నీ పిల్లల అంటే నువ్వు కంచు కాదా? కాదండి. మరి మధుమతే. మధుమతే మధుమత? అవును, మధుమతినే. మీ అన్యాయాలు చూడలేక, మీ దుర్మార్గాలు భరించలేక వచ్చాను. స్వార్థంతో పసిపిల్లలన్న జాలి కూడా లేకుండా చంపాలనుకుంటున్నారేంటండి? వాళ్ళని కాపాడడానికే వచ్చాను. అమ్మ మధుమతి, నీకు తెలుసుగా నేను చాలా మంచిదాన్ని. అసలే నాకు జాలి, దయ, కరుణ, ఆయాసం, జలుబు, బీపీ, షుగరు ఎక్కువ. అదిగా వాళ్ళని చంపేసి నన్ను మాత్రం వదిలే తల్లే. ఏయ్, దెయ్యం మనల్ని చూసి భయపడాలి, దాన్ని చూసి మనం భయపడ్డమేంటి? అవును, 4 పీకితే పట్టిన దయ్యం పారిపోతుంది. నా చేతుల్లో చావాలని ఆరాట పడుతున్నారా? అవునమ్మా, వాళ్ళని తొందరగా చంపి కళ్ళు కిడ్నీలు తీసిస్తే వాటిని నమ్ముకుని ఏ ఇడ్లీ బండో పెట్టుకుని బతుకుతాను. అది మమ్మల్ని చంపడం కాదు, దాన్నే బంధించి భూస్థాపితం చేస్తాం. ఏ శిరీష, వెళ్ళి ఆ గీత శ్వేత తీసుకురావే. పోవే. అలాగే. అయ్యో దేవుడా.
మనిషిగా ఉన్నప్పుడే నన్నేమీ చెయ్యలేకపోయారు. ఇప్పుడు ఆత్మగా ఉన్న నన్నేం చేస్తారే? నా బిడ్డలు క్షేమంగా ఉండాలంటే మీరు ప్రాణాలతో ఉండకూడదు. ఈ రోజుతో మీ చాప్టర్ క్లోజ్ అండి. చావండి. అమ్మా మధుమతి, మమ్మల్ని క్షమించమ్మా. బుద్ధి ఉన్నంత వరకు మీ పిల్లల జోలికి అస్సలు రావమ్మా. వాళ్ళని చంపాలన్న ఆలోచన కూడా రానివమ్మా. వచ్చే డబ్బులు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను. వెంటనే ఇక్కడి నుంచి పారిపోతాం. నిజంగా పారిపోతారా? ఇప్పుడే పారిపోతామమ్మా. నువ్వు 1, 2, 3 అని చెప్పే లోపల పారిపోతాము. వెళ్ళండి. బయటికి వెళ్తే బతికిపోతారు. వెళ్ళలేదో నా చేతుల్లో చస్తారు. వెళ్ళండి. ఓసే జంప్. మనం ఇంత ఈజీగా పారిపోతామని నేను అస్సలు ఊహించుకోలేదు. పాపం మధుమతి. చూడండి, బుల్లెట్ కి కూడా దొరకనంత స్పీడ్ గా పారిపోదాం. పదండి. పదండి. రెడీ? ఓకే. 1, 2, 3. పారిపోమ్మని చెప్పి అలా కొట్టిందంటే ఈసారి వస్తే కుమ్మెత్తం అత్తయ్య గారు. అవును, కుమ్మెత్తాం. పదండి. పద 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 పద. దాని దెయ్యం శక్తితో డోర్ మూసేసిందే. మన చచ్చేదాకా డోర్ తెరుచుకోదు. ఎందుకు తెరుచుకోదో చూద్దాం. పద, పద, పద. పదండి. ఏ రావే. అత్తయ్య గారు. పారిపోతామన్నారుగా, పారిపోండి. లేదంటే ఇక్కడే చంపి పాతేస్తా. వద్దమ్మా, మేము పారిపోతాం. పదండి అత్తయ్య గారు. ఓసేయ్, పదండి, తొందరగా పారిపోతాం. ఓసే, వేరే దారి ఏదైనా ఉందేమో చూద్దాం. పదండి. అయ్యో, ఎలాగే? మధుమతి,
నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదమ్మా. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదమ్మా. నువ్వు చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లే. అమ్మా తల్లి, నన్ను వదిలేయమ్మా తల్లి. ఇదే సేమ్ ఇలాగే ఏడ్చాను. నన్ను చంపొద్దని ప్రాధేయపడ్డాను. బతికే అవకాశం ఇవ్వమని వేడుకున్నాను. అప్పుడు నువ్వేమన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలా కోడలనన్న జాలి లేకుండా, ఆడదానన్న దయ లేకుండా కసాయిలా నన్ను చంపేశారు. దానికి ప్రతిఫలంగానే శిక్ష అనుభవిస్తున్నారు. తప్పేనమ్మా, నేను చేసిన పాపాన్ని అంగీకరిస్తున్నాను. ముసలిదాన్ని నువ్వు చంపకపోయినా ఎక్కువ రోజులు బ్రతకనమ్మా. దయచేసి నన్ను వదిలేయమ్మా. కనీసం బతుకుంటాను, నీ పిల్లలకి తోడుగా ఉంటాను. అవును, అనసూయని చంపే కన్నా ఆమెలో మార్పు తెస్తే నా పిల్లలకి తోడుగా ఉంటుంది. అనసూయని అంతం చేయడం కన్నా ఆమెలో చెడుని అంతం చేయడం మంచిది. సరే, ఈసారి వదిలేస్తున్నాను. మీరు వెళ్ళండి. వెళ్తాను. బాయ్. అక్కలు, మీరాగండి. ఏ అనసూయ, ఏమ్మా? నేనెల్లమంది బయటికి కాదు, లోపలికి. నేను చెప్పినప్పుడే బయటికి వెళ్ళాలి. పో లోపలికి. మమ్మల్ని ఎందుకే చంపుతున్నావు? మిమ్మల్ని వదిలేయడానికి. అంటే మేము పారిపోవచ్చా? హ్యాపీగా పారిపోవచ్చు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ మధు. ఆగండి. మీరు బయటికి వెళ్ళాలంటే నేను చెప్పిన పని చెయ్యాలి. చెప్పు మధు, ఏం చెయ్యాలి? నీకు దెయ్యాల మేకప్ చేయాలా? నీకు నగలు పెట్టాలా? మర్డర్ చెయ్యాలి. ఎవరిని? అనసూయని. అవును, మీకు మీ ప్రాణాలు కావాలంటే నాకు అనసూయ ప్రాణాలు కావాలి. మీరు బతకాలంటే తను చావాలి. తను చచ్చిన మరుక్షణం మీరు వెళ్ళిపోవచ్చు. లేదంటే అక్కర్లేదు, మాకెప్పటి నుంచో ఆవిడ్ని చంపేయాలనుంది. ఇది ఇప్పుడు నీ రూపంలో నెరవేరుతుంది. ఈ రోజుతో అనసూయ చాప్టర్ క్లోజ్. ఇంకాసేపట్లో ఆవిడ చావు వార్త వింటాం. పద పద. అవును, ఆమెను చంపేస్తే నిజంగానే మమ్మల్ని వదిలేస్తావు కదా? ఈ మధుమతి ఇచ్చిన మాట తప్పదు. మీ మాట మీరు నిలబెట్టుకుంటే నా మాట నేను నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. మీరు మారరే, నేనే మారాలి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ. అయ్యో, ఈ మధుమతి నన్ను చంపేదాకా వదిలితట్టులేదే.
పారిపోదామంటే పారిపోనివ్వట్లేదే, తిందామంటే తిన్నివ్వట్లేదు, తాగుదామంటే తాగనివ్వట్లేదు. అయ్యో దేవుడా, ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి.